శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు మాట్లాడారు. రామాయణపట్నం పోర్టును పారదర్శకమైన పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పీపీపీ విధానమే ఉత్తమమని సమర్థించారు. ఈ విధానంలో భూములు లీజుకు ఇవ్వడం తప్ప అమ్మడం ఉండదు అని, పోర్టు వ్యవహారాలన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే జరుగుతాయని స్పష్టం చేశారు. ఇందులో ప్రభుత్వానికి ప్రారంభంలో 12% వాటా ఉంటుందని, రాబోయే రోజుల్లో అది 25% పెరుగుతుందని వివరించారు. వైసీపీ హయాంలో కేవలం 50% పనులు పూర్తయ్యాయని, చంద్రబాబు నాయుడు హయాంలోనే పోర్టు సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖని విధ్వంసం చేసి రాష్ట్రంలో ఎక్కడా కూడా పూర్వవరంలో రామాయణపట్నం పోర్టు అభివృద్ధి నిర్వహణపై వైసీపీ చేస్తున్న విమర్శలను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. గతంలో గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను అమ్మింది వైఎస్ జగన్ కాదా అని ఆయన ప్రశ్నించారు. పీపీపీ విధానం ద్వారా ప్రభుత్వానికి 1500 కోట్ల అడ్వాన్స్ రావడమే కాకుండా ఏడాదికి 150 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా కందుకూరు ప్రాంతం పారిశ్రామిక హబ్గా మారి స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే వెల్లడించారు. కూడా ఏం చేతలేని రాయలసీమ ద్రోహులు మీరు ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖని విధ్వంసం చేసి రాష్ట్రంలో ఎక్కడా కూడా పోలవరంలో ఆ రోజు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు అందరూ కూడా చూశారు. వెలుగొండలో నీళ్లు ఇవ్వకుండానే రైతుల పట్టు సినిమా సెట్టింగ్ వేసి జాతికి అంకితం చేస్తానని చెప్పి అబద్ధాలు చెప్పారు. అలాగే ఈరోజు మళ్ళా కొత్త డ్రామా వేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి నెల్లూరు జిల్లాలో మీటింగ్ పెట్టిన నాయకులు నేను సూటిగా అడుగుతా ఉన్నా. అదే రాయలసీమలో మీ జిల్లాలోనే మీకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడే ముందు అన్నమయ్య జలాశయం మట్టి కొట్టుకోబోయి కొంతమంది చనిపోతే మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కనీసం తక్కడ మట్టి కూడా ఏం చేతగానే రాయలసీమ ద్రోహులు మీరు మళ్ళా ఈ రోజు వచ్చి ఇక్కడ మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఈ రాయలసీమ అంతా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు హార్టికల్చర్ హబ్ రాయలసీమని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాడో రేపు రాయలసీమలో ఆల్రెడీ హార్టికల్చర్ హబ్లో మన నియోజకవర్గాన్ని కూడా చేర్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజక